అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే మనకు ఈ కైట్స్ పతంగులకు సంబంధించి చైనీస్ మాంజా, ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజా ఇది ఏ రకంగా మనకు ఎన్విరాన్మెంట్ కానీ ప్రజల యొక్క ప్రాణాలకు కానీ పక్షులకు పశుపక్షాదులకు ఎటువంటి హాని కలిగిస్తుందో మీ అందరికీ తెలుసు. దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మనకు ఉన్నది. ఈ చైనీస్ మాంజాని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ లో బ్యాన్ చేశారు. దీనికి పనిష్మెంట్ కూడా ఉంది. దీనివల్ల జరిగే ఇబ్బందులు ఏంటి అంటే ముఖ్యంగా హ్యూమన్ సేఫ్టీకి చాలా ప్రమాదకరంగా ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క చైనీస్ మాంజా వల్ల ఏంటంటే ఈ కైట్స్ ఫెస్టివల్లో పైకి ఎగిరేసేటప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ గా ఉండటం వల్ల వేరే కైట్స్ ని కట్ చేయడానికి అదొక సరదాగా సంతోషం కోసము చేసుకునే పని అది. తర్వాత దీన్ని గాలిలో వదిలేసినప్పుడు అది గాలిలో వేలాడుతూ ఉంటుంది. రోడ్డుకు అడ్డంగా కానీ పక్షులు ఎగిరేటప్పుడు వాటి రెక్కలకు తగులుకోవటం కానీ వాటి యొక్క మెడకు తగులుకోవటం కానీ ఇటువంటి జరిగి పక్షులకు కూడా చాలా రకంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. మీకు తెలుసు, గత సంవత్సరము లంగరౌజులో జరిగినటువంటి ఒక విషాద సంఘటన. మన ఆర్మీ జవాను మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఈ యొక్క చైనీస్ మాంజా అది ఏలాడుతున్న దారము మెడకు తగిలి అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇటువంటి వాటన్నిటిని కూడా మనం అరికట్టడానికి పబ్లిక్ చాలా అప్పీల్ చేస్తున్నాము. దీన్ని ఎక్కడ కూడా ఈ చైనీస్ మాంజాని, ఇది ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజా ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీన్ని వాడొద్దు అని చెప్తున్నాము. అయినా కూడా దీన్ని అడ్డదారులలో ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కొన్ని ప్రదేశాలలో వీటిని అమ్ముతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ గా రేడ్ చేయడం జరిగింది. నిన్న ఒక్కరోజే దాదాపుగా 12 మందిని అదుపులోకి తీసుకొని దాదాపుగా ఒక 1500 వరకు ఈ చైనీస్ మాంజా వీటిని మనం సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ చైనీస్ మాంజా వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ బర్డ్స్ కు, యానిమల్స్ కు ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్ లో కూడా దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈ చట్టాన్ని వీళ్ళు వ్యతిరేకించి చేస్తున్నందుకు దీంట్లో ఈ సెక్షన్ 15 ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము 5 సంవత్సరాల వరకు వీళ్లకు శిక్ష పడే అవకాశం ఉంది. దీన్ని ఉల్లంఘించి ఎవరైతే వీటిని అమ్ముతారో వాళ్లకు ఈ చట్ట పరిధిలో శిక్షలు 5 సంవత్సరాల వరకు వీళ్లకు శిక్ష పడే అవకాశం ఉంది. ఫైన్ కూడా ₹1,00,000 వరకు ఫైన్ కూడా ప్రతి కేసుకు ఒకసారి దీనికి ఫైన్ పడే అవకాశం ఉంది. వీళ్ళు ఇంకా తీవ్రంగా చేసినట్లయితే ఇవి 2 కూడా విధించే అవకాశం ఉంది. ఇది అప్ టు 7 years వరకు కూడా ఈ యొక్క పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని మనం అరికట్టడానికి ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీ ద్వారా నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఈ చైనీస్ మాంజా వల్ల ఉన్నటువంటి ఉపద్రవాలని మీరు పబ్లిక్ కు తెలియజేయాలా, అవేర్నెస్ క్రియేట్ చేయాలా, యూత్ కు కూడా వాళ్లకు ఎడ్యుకేట్ చేయాలా. దీన్ని వాడటం వల్ల ఈ జరిగే అనర్థాలన్నింటినీ కూడా వాళ్లకు తెలియజేయడం అనేది అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా ఒకటి చేయాలా. తర్వాత ఈ సేఫ్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మనం దేశీయంగా తయారు చేసేటువంటి మాంజా కూడా మనకు మార్కెట్ లో అవైలబుల్ ఉంది. మనకు మంగళాట్ల కానీ అన్ని చోట్ల దొరుకుతుంది. అది బేగం బజార్ లో కూడా. ఈ చైనీస్ మాంజా బదులు దాన్ని వాడుకుంటే అందరికి కూడా సేఫ్ ప్రాక్టీసెస్ అవుతాయి. తర్వాత ఇటువంటివి ఏమన్నా ఉంటే ఎవరైనా ఈ చైనీస్ మాంజాని ఎవరన్నా అమ్ముతున్నట్లయితే మీరు ప్రజల ద్వారా మాకు సమాచారాన్ని ఇస్తే దీనికి సంబంధించినటువంటి ఆ చైనీస్ మాంజాని మేము సీజ్ చేయటం కానీ తర్వాత దాన్ని వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవటం కానీ చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ ఇది కంటిన్యూ జరుగుతుందండి. ఈ స్పెషల్ డ్రైవ్ ఎక్కడ కూడా దీన్ని మనము ఈ కైట్ ఫెస్టివల్ అయ్యే వరకు కూడా దీన్ని ఆపేది లేదు. దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్టర్స్, తర్వాత దీన్ని బిజినెస్ చేసే చైన్ అంతా కూడా ఇప్పుడు మాకు దానికి సంబంధించిన సమాచారం అంతా మా దగ్గర ఉన్నది. ఇప్పుడు అందరికీ కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఎవరిని కూడా దీంట్లో వదిలేది లేదు. ఎటువంటి వాళ్ళైనా కానీ వాళ్ళని తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద. మా కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటము, తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడమే ధ్యేయంగా మేము దీనిలో పనిచేస్తున్నాము. ఇప్పుడు దీంట్లో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ లో మాతో పాటుగా మన మంగళాటి ఇన్స్పెక్టర్ గారు,
అసింనగర్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత షామేర్గంజ్ ఇన్స్పెక్టర్ గారు, మా యొక్క టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇన్స్పెక్టర్స్ నలుగురు కూడా, మా సిబ్బంది అందరినీ కూడా నేను ఈ దీంట్లో మా కమిషనర్ గారి తరఫున అభినందిస్తున్నా. వీళ్ళందరికీ కూడా తగిన రివార్డులు ఇస్తారని మా కమిషనర్ గారు అష్యూరెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ.